ఆకలి అవుతుంది. టైం ఆరవుతుంది. మన హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ ఉంటది, సూపర్. వావ్, ఎక్కడ? ఈట్ స్ట్రీట్ ఉందిగా మాదాపూర్ లో, చాలా బాగుంది. వెల్, ఐ థింక్ ఇది ఆలస్యం ట్రై చేసేద్దాం. రేడియో సిటీ 91.1, నేను ఆర్జే అనూష. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టేస్ట్ ఆఫ్ హైదరాబాద్. సో ఈ రోజు టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటూ నేనైతే స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చేసాను. అది కూడా మన మాదాపూర్ స్ట్రీట్స్లో అనమాట. సో మాదాపూర్ ఈ స్ట్రీట్ సూపర్ ఉంటుందని చెప్పారు కదా. సో నేను వచ్చేసిన, వాళ్ళు వచ్చినా రాకపోయినా ఈరోజు నేను టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అని నీకు చెప్పబోతున్నా. లెట్స్ గో. ఇది టేస్ట్ ఆఫ్ హైదరాబాద్. సో ప్రస్తుతానికైతే నేను కాఠ్మండు మోమోస్ దగ్గర ఉన్నాను అనమాట. మాదాపూర్ స్ట్రీట్లో నేను ఫస్ట్గా చికెన్ స్టీమ్డ్ మోమోస్ తీసుకున్నా. సో చికెన్ స్టీమ్డ్ మోమోస్లో మనకి ఇక్కడ రెడ్ చట్నీ ఇవ్వడం జరిగింది. అట్లానే ఆల్ రైట్, అస్సలు ఆగట్లేదు. ఇక్కడ వెజ్ ఫ్రై కూడా అయిపోయింది అనమాట, వెజ్ ఫ్రైడ్ మోమోస్. అండ్ ఇక్కడ వీలైతే దీన్ని వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే మనకి రెడ్ చట్నీ ఒకటి ఉంటుంది, అట్లానే మైనైజ్ ఇస్తారు. చాలా కాలుతుంది. ఐ మీన్ లైక్ అసలు ఐఎమ్ వెరీ ఈగర్ టు టేస్ట్. అసలు స్ట్రీట్ ఫుడ్ ఓపెన్ చేయడమే స్టార్ట్ అబ్బా. చాలామంది వచ్చినారు. మొత్తం ఒకేసారి పెట్టుకుంటే కాలుతుందని మెల్లమెల్లగా. నాకు స్పైస్ ఇష్టం కాబట్టి ఇఫ్ యు ఆర్ అ స్పైస్ లవర్, దిస్ రెడ్ చట్నీ ఇస్ మస్ట్. సో గుడ్. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు వెజ్ మోమోస్ ట్రై చేద్దాం, దట్ టు ఫ్రైడ్ వన్స్. బయట చూస్తే ఇట్స్ ఆల్ క్రిస్పీ హియర్ అండ్ వెల్, ఇందాక చెప్పినట్టే దే హ్యావ్ దిస్ రెడ్ చట్నీ అండ్ మైనైజ్ హియర్. నాన్ వెజ్ తిన్నాక వెజ్ ఎలా ఎక్కుతుందా అనుకున్నా, బట్ దిస్ ఇస్ రియలీ నైస్. ఇట్స్ హాట్. వెల్, ఎంత కష్టపడుతున్నానో చూసారు కదా. మనం బేసికలీ ఇంట్లో వంట చేయాలంటే ఎక్కడ లేని బద్ధకం వస్తుంది. ఇట్లాంటి స్ట్రీట్ ఫుడ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా చెఫ్స్ చేస్తూ ఉంటే అఫ్కోర్స్ ఫుడ్ ఎంత టేస్టీ ఉంటుందో ఇక్కడికి వచ్చి అలా చేయాలనుకుంటాం, కానీ అనుకున్నంత ఈజీ కాదు. ఇది చాలా బరువుగా కూడా ఉంది. ఎనీవేస్, దిస్ ఇస్ నాట్ మై జాబ్ కాబట్టి చెఫ్కి హ్యాండ్ ఓవర్ చేసి నేను ఇట్లా వెళ్ళిపోతా. ఐమ్ గోనా టేస్ట్ దట్. లెట్స్ గో. సో ఫైనలీ మురమురాలతో చేసిన ఆపాలు అయితే ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై హ్యాండ్. చూద్దాం ఎట్లుంటాయి, ఏంటో వేడిగా ఉన్నాయి. ఇవి బేసికలీ ఇంట్లో అమ్మ మన కోసం చిట్టి చిట్టిగా అట్టులు వేసిస్తారు కదా, అట్లున్నాయన్నమాట. టెక్స్చర్ ఏమో కాలుతుంది. ఫస్ట్గా నువ్వు ఏ ఫుడ్ ఐటెం టేస్ట్ చేయాలన్నా సరే, నీకు ఎన్ని చట్నీస్ ఉన్నా అలోన్గా ఐటెం టేస్ట్ చేయి, సో దట్ నాకు అట్టు ఫ్లేవర్ అనిపిస్తుంది. బట్ మీకు బెటర్ ట్రై. హెల్దీగా వెరైటీగా కావాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో బేసికలీ అట్టుల్లో నాకు ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా నాకు లిటరలీ యూనో మా మామ్ గుర్తొస్తున్నారనమాట. సచ్ హోమ్లీ ఫీల్ యూనో. అందుకే రాజేష్ అన్నారు వాళ్ళ ఇంట్లో చేసే డిష్ని స్ట్రీట్లో తీసుకొచ్చి ట్రక్లో పెట్టినారనమాట. ఇట్స్ జస్ట్ వెరీ కంఫర్టింగ్ అండ్ వెరీ హోమ్లీ. ఐ లవ్డ్ ఇట్. నువ్వు కూడా డెఫినెట్గా ఇక్కడ రౌడీ బాయ్స్ ట్రక్ వచ్చి ఈ మొరమొరాల అట్టుని డెఫినెట్గా టేస్ట్ చేయాలి. మరి ఇక్కడే వీ హ్యావ్ చికెన్ లాలీపాప్ యాజ్ వెల్. ఫస్ట్గా నాన్ వెజ్ ఇస్ నాన్ వెజ్ అబ్బా, ఎట్టున్నా కానీ ఇట్స్ సో నైస్. ఇట్స్ లైక్ చైనీస్ ఐటమ్. లెమన్ని మంచిగా స్క్వీజ్ చేసుకుని యూనో మంచిగా చికెన్కి పట్టాలన్నమాట లెమన్. ఆ తర్వాత ఆనియన్ కూడా దగ్గర పెట్టుకోండి.
the next bite you take, and some onion. చికెన్ తిన్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూడు, ఆ ఫేస్లో స్మైల్ ఉంటుంది చూడు, అది ముఖ్యం బిగ్లు. ఇట్స్ రియలీ నైస్. ఐఎమ్ టు ఎంజాయింగ్. మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ మురమురాల అట్టు ఈ చికెన్ లాలీపాప్ అయితే ట్రై చేయండి. అండ్ మిగతా ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయంట. నేను చాలా తినాలి కాబట్టి ఐమ్ హ్యావింగ్ ఓన్లీ దిస్. అబ్బా దిల్ ఖుష్ అయిపోయింది బంగారం దీన్ని చూసి. అంటే బంగారం అని నిన్నే అన్నాను, కాకపోతే ఈ దోశ పేరే దిల్ ఖుష్ అనమాట. ఇక్కడ మనం కేపీడీస్ 99 దోశ దగ్గర ఉన్నాం మాదాపూర్ ఈట్ స్ట్రీట్లో. సో ఇందుట్లో అయితే దోశ పేరు దిల్ ఖుష్. మనకి స్వీట్ కార్న్, పన్నీర్, క్యాప్సికమ్ అండ్ చీజ్ అని వేసి ఇచ్చినారు. ఫస్ట్ నేను యాక్చువల్లీ దోశ అలోన్గా ట్రై చేద్దాం అనుకున్నా. ఇట్స్ బ్లాస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ అని చెప్పాలి. పల్లీ చట్నీ అట్లానే టొమాటో చట్నీ నైస్. ఇప్పుడు మీరు చూసినట్టయితే నాకు పిజ్జా తిన్న ఫీలింగ్ వచ్చేసింది. వీళ్ళు కట్ చేయడం కూడా పిజ్జా టెక్స్చర్లో కట్ చేసి ఇచ్చినారు. అండ్ ఐ రియలీ లైక్ దిస్ దిల్ ఖుష్. మస్తుండే ఇండియన్ వర్షన్ ఆఫ్ పిజ్జా అని చెప్పచ్చు. ఇక్కడికి వస్తే డూ ట్రై ఇట్ అవుట్. వెల్, ఈరోజు మాదాపూర్ ఈట్ స్ట్రీట్లో ఉన్నాం అండ్ హియర్స్ ద ట్రక్ కాల్డ్ idli.com. ఇక్కడైతే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చినాక ఈ పొంగనాలు టేస్ట్ చేసిన అనమాట. సో కొన్ని దగ్గరలో ఇది గుంట పొంగనాలు అంటారు, కొన్ని దగ్గర పులి బొంగరాలు అంటారు, ఇంకొన్ని దగ్గరలో దీన్ని పరియప్పాములు అంటారు, ఏదో ఒకటి మొత్తానికి. సో ఇక్కడైతే వేడిగా ఇచ్చున్నారనమాట. ఇందులో మంచిగా ఆనియన్స్ అన్ని వేసి, ఇక్కడ చట్నీ ఉంది. ఇట్స్ లైక్ ఇట్స్ రియలీ నైస్. ఎవరైతే ఇది టేస్ట్ చేయలేదో డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. వీళ్ళ కారపొడి కూడా భలే ఉంటుంది. ఇక్కడ టొమాటో చట్నీయో అల్లం చట్నీయో అర్థం కాలే. వెయిట్, సో గుడ్. హ్యాపీగా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో బడ్జెట్ ఫ్రెండ్లీగా మీరు టిఫిన్స్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. సో గుడ్. సో ఇప్పుడైతే వీ హ్యావ్ గీ ఇడ్లీ. మంచిగా కారం జల్లి తెచ్చిన, అసలు లేట్ చేయకుండా లెట్స్ హ్యావ్ ఇట్. సో ఈ గీ ఇడ్లీని ఇందాక ఇది అల్లం చట్నీ, ఆ టొమాటో చట్నీ అని కన్ఫ్యూజ్ అయినాను కదా. బేసికలీ అది ఉల్లి చట్నీ అనమాట. ఓకే, ఐమ్ గివింగ్ యూ హెడ్స్ అప్. ఇక్కడ చట్నీస్ వేసుకునే ముందు ఘాట్ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చట్నీయే కదా లాగించేద్దాం, ఒక పట్టు పడదామని వేసుకున్నారో ఇంకా అంతే సంగట్లు. సో ఘాట్ అయితే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ టేస్ట్ జస్ట్ హోమ్లీ. గీ ఇడ్లీస్ ఉన్నప్పుడు జనరల్లీ ఏమవుతుంది అంటే వేడిగా గీ వేసినప్పుడు ఇడ్లీ చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. సో మీరు ఆల్రెడీ ఇడ్లీ తీసేసినాక కొంచెం సేపు అయ్యాక గీ వేసినప్పుడు అది ఇంకా గట్టి పడిపోద్ది. అది ఇంట్లో మీరు చేసుకున్నప్పుడైనా బయట తినేటప్పుడైనా ఇది మాత్రం ఫాలో అయిపోండి. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ యార్. గుర్తుంది కదా, idli.com ట్రక్ వచ్చేసి ఈ పొంగనాలు అయితే మస్ట్ అండ్ ట్రై అని చెప్తా. అపార్ట్ ఫ్రమ్ దాట్ దిస్ ఇస్ గుడ్. ఫైనలీ ఇక్కడ మనం ఒక డెజర్ట్ ఎండ్ చేద్దామని వచ్చేసినాం అనమాట. దిస్ ఇస్ కోకో మ్యాంగో షేక్. చూసారు కదా, ఒక కోకోనట్లో మ్యాంగో పల్ప్ వేసి, డ్రై ఫ్రూట్స్ వేసి, మ్యాంగో పీసెస్ వేసి ఇచ్చినారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో యమ్. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మంచిగా, క్యాష్యూస్ని, మ్యాంగోని. ఐమ్ లైక్ now I feel like summer. It just feels like summer. I'm sorry, but perfect. Radio City Taste of Hyderabad అంటూ ఈ రోజు అయితే మనం మాదాపూర్ ఈట్ స్ట్రీట్లో
మస్త్ ఫుడ్ ఎంజాయ్ చేసినాం. అయితే నేను చాలా మటుకు కవర్ చేయలేదు. ఇక్కడ నాన్ వెజ్ గ్రిల్స్ ఉన్నాయి, నాన్ వెజ్ టిఫిన్స్ ఉన్నాయి, అండ్ అట్లానే కాకుండా పూరీ చికెన్, పరాటా చికెన్ ఇట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ అవన్నీ తినేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చినా కానీ నా బొజ్జ అస్సలు పట్టలేదు. నా మ్యాక్సిమం హాఫ్ ది స్ట్రీట్లో ఏవేవి బాగున్నాయో అవి అట్లా కవర్ చేసిన అనమాట. నాన్ వెజ్ ప్లేసెస్లో చాలా రష్ ఉంది, అండ్ అలానే చైనీస్ ప్లేసెస్లో కూడా చాలా రష్ ఉంది. సో మీకు ఇక్కడ షవర్మాస్ దొరుకుతాయి, గ్రిల్స్ దొరుకుతాయి. ద లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ రియలీ హ్యావ్ టు గో ట్రై ఇట్ అవుట్. ఇవన్నీ ట్రై చేయాలి అంటే అది కూడా టేస్టీగా బడ్జెట్ ఫ్రెండ్లీలో నువ్వైతే మాదాపూర్ ఈట్ స్ట్రీట్కి వచ్చేయాలన్నమాట. నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మాదాపూర్ ఈట్ స్ట్రీట్కి వచ్చేసి నీకు ఎలా అనిపించిందో నాతో చెప్పేసి. అండ్ ఆల్సో అనూష టాప్ 5 పిక్స్ అన్నట్టు ఏం చెప్పలేను, ఎందుకు అంటే దిస్ ఇస్ అ హోల్ స్ట్రీట్ ఆఫ్ ఫన్, ఫుడ్, lot of things definitely go వచ్చేసాయి. So what I'll tell you is, if you like the video, what do? Like, share, comment and subscribe to Radio City India. Nenu RJ Anusha. See you in the next video. Radio